ఆయుబాల్తో ఎదిరించగా తన రెక్కల గాలికి లేచిన దుమ్మముతో వారి కళ్ళు గప్పవేశాడు. ఇంద్రుణ్ణి యాచ్మీద వాయువు ఆ దూనిని చెదరగొట్టాడు. ఎదిరించిన రక్షకులంతా హతగాత్రులా ఇంద్రుణ్ణి శరణం వేడారు. గరుడు అమంతముండు చోటికి వచ్చాడు. అక్కడ మహాగ్ని జ్వాలలు లోపలికి పోనీయడం లేదు. అతడు వెంటనే వెల్డి సమస్తందుల్లోని నీట్టను పొక్కెట్ పట్టి తెచ్చి అగ్ని జ్వాల చల్లి ఆర్పివేశాడు. హంట్రితో అతనికి అముతం దొరకలేదు. అముత్త భాండం మీద కొంచెం ఎత్తుగా ఒక చక్రం విసురుగా తిరుగుతుంది. గరుడు సూక్ష్మరూపుడే దాని యాకుల మధ్య నుండి దూరి దాని కింద బుసలు కొడుతున్న 2 మహాసర్పాల్ని చూసి తన రెక్క దూనిచే వాడి కడ్డు గప్పడర్లు వ్రగదోకకి అముత బండం తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. ఇంత కష్టపడి అమహతం సంపాదించి ఒక చుక్క కూడా తరాకుండా పట్టుకుపోతున్న అతని నిరాస్తతను గమనించి విష్ణుదేవుడు సంతోషించి వచ్చి నీకు వర్మిస్తాను కోరుకోమన్నాడు. శ్రీహరికి నమస్కరించి గరుడు మహాత్మా, నాకు అమృతం త్రాగకుండానే అజరామర్పం కలగాలి. ఎప్పుడు నీపద సన్నిధిలో నేనుండాలి. ఈ వరాలు నాకు ప్రసాదించు అని అడిగాడు. శ్రీమన్నారాయణుడా వరాలు 2 ఇచ్చి నిన్ను నేను వాహనంగా చేసుకుంటాను. నా ధ్వజం మీద కూడా నిన్నే నిలుపుకుంటాను అన్నాడు. గరుడు మహాప్రసాదమని నమస్కరించి బయలుదేరాడు. జై. వెడుతున్న గరుడుని మీద ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. పక్షిరాజు నవ్వి తన్ మాదికి వచ్చిన వజ్రాయుధంతో నీవు నన్నెమీ బాధించలేవు. దదిచి మహా ముని దేహంలోంచి పుట్టావు కనుకను ఇంద్రుడి ఆయుధానివి కనుకను నిన్ను గౌరవించాలి. నా రెక్కలోని ఒక ఈకను రాల్చి వెళ్ళు. నీ శక్తి నా మీద ఇంతే అన్నాడు. అది చూసి ఇంద్రుడు యుద్ధమ్మాని నీతో నేను స్నేహితుడిగా ఉంటాను. అంగీకరించు. అయితే ఈ అముతం నువ్వు ఎవరికో ఇస్తే వారు అమరులై లోక విధ్వంసం చేస్తారు గదా అన్నాడు. గరుడు మా తల్లి దాస్య విముక్తి కోసం నాగరాజులు ఈ అముక్తం కావాలన్నారు. అందుకే తీసుకెళ్లి వారికిస్తాను అన్నాడు. ఇంద్రుడు అయితే నేను నీ వెంట అదరిజరపుడి వచ్చి వారు త్రాగక ముందే అపహరిస్తాను అన్నాడు. గరుడుడన్ కరించాడు. వెళ్లి అమృత పాండాన్ని నాగుల చేతిలో పెట్టి నా తల్లికి నాకు మీ దాస్యంచి విముక్తి కలిగినట్లే కదా అని అడిగాడు. వారు మీకు విముక్తి కలిగింది అన్నారు. నాగులు వెంటనే ఆత్రంగా అమృతం త్రాగడానికి సిద్ధమైనారు. గరుడు మీరు శుచిగా స్నానం చేసి అచ్చి త్రాగాలి. ఇది పవిత్రమైన అమృతం గదా అన్నాడు. వారు సరే అని అమృత కలహను దర్భల మీద ఉంచి వెళ్లారు. ఇంద్రుడు అదే సమయమని కలశాన్ని పుచ్చుకొని దేవలోకానికి వెళ్లిపోయాడు. నాగులు కలశమేమైందో తెలియక